శ్రీ మాత్రే నమః. మన ఛానల్కి స్వాగతం. మేషరాశి వారుల ఇంట్లోకి ఈ దేవత అడుగు పెడుతుంది. పెను మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. అంటే జనవరి 26, 27 తేదీల తర్వాత మేషరాశి జీవితంలో జరగబోయేది మార్పులేంటి, వీరి ఇంట్లోకి ఏ దేవత అడుగు పెట్టబోతుంది అనేటువంటి పూర్తి వివరాలతో పాటుగా వీరు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నారు, మీ జీవితంలో అనర్హుల పరిస్థితులుగా మార్చుకోవడం కోసం చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి, పాటించాల్సినటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంటే మిత్రులారా, ఈ వీడియోని ఇక్కడ చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తిగా వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు. ఇక మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే కనుక, వీరికి మానవత్వ భావం అనేటిది అధికంగా కలిగి ఉంటారు. ఎవరైనా సరే ఆపదలో ఉన్నట్లు వీళ్ళకు కనిపిస్తే కనుక వాళ్ళకు సహాయం చేయడం కోసం ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. వారికి సహాయం చేయాలి అని ఆసక్తి వీళ్ళకు అధికంగా కలిగి ఉంటారు. మేషరాశి వాళ్ళు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఈ విధంగా ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఈ మేషరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వీరి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ మేషరాశి వారు వ్యక్తుల జీవితంలోకి చూసినట్లయితే కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా అధికంగానే కలిగి ఉంటాయి. అంటే ఎవరైనా వ్యక్తులు ఆపదలో ఉన్నట్లు తెలిసి ఈ రాశి వాళ్ళకు సహాయం చేసి ఆ తర్వాత వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాకుండా వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళ అవసరం తీరిపోయాక మీతో వాళ్ళు మాట్లాడడం మానివేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో చూస్తారు. ఈ విధంగా మీరు మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా మీ జాతకం ప్రకారము తెలుస్తుపోతున్నాయి. ముఖ్యంగా మేషరాశి జాతకులు మీ యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వీళ్ళకి అదృష్టం అనేటిది కలిసి వచ్చినప్పటికీ కూడా మీకు వచ్చినటువంటి ఆ అదృష్టాన్ని లాక్కొనే ఉన్నటువంటి వ్యక్తులకు అధిక సంఖ్యలో మీ చుట్టూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం మీ వద్దకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చింది అని మీరు ఎక్కువగా మందితో చెప్పేస్తూ ఉంటారు సంతోషంతో. అయితే ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం కారణంగా కొంతమంది వ్యక్తులు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. మీకు వచ్చిన అవకాశాలను అన్నింటినీ కూడా చేజెక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అన్ని ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేదని అంటే వ్యాపార అవకాశం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీకు మీ జీవితంలో కనిపించాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, అదేవిధంగా ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అవగాహనతో మీరైతే ప్రతి పనిలో కూడా ముందుకు సాగుతూ పోవాలి. అప్పుడే మీ జీవితంలో తత్ఫలితాలు అనేటివి సాధించగలరు. గతంలో మేషరాశి వ్యక్తులు వాళ్ళ జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కూడా ఎదుగుదలకు అసలు చాలా వరకు కూడా లోనవ్వడం కూడా జరుగుతుంది. ఈ రాశిలో ఉన్న వారికి సొంతింటి కళ అనేది అలాగే మిగిలిపోయింది. ఈ కారణంగా ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ వచ్చారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటి కళ ప్రయత్నము ఫలించటమే లేదు. అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకపోవడం కావచ్చు. ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడం కానీ డబ్బులు సరిపోకపోవడం అవ్వచ్చు. ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేటివి మీకు తలెత్తుతూ వచ్చాయి. ముఖ్యంగా మీరు లైఫ్ను ఎన్నో రకాలుగా సమస్యలను సుడిగుండంలో మీరు చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలోనికి
ఎంతగా శ్రమపడినా ఫలితం మాత్రం దక్కలేదు. అంటే లాభాలు సరిగ్గా రాలేదు. వ్యాపారంలో పోటీదారులు పెరిగిపోవడం వలన ఇటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఉద్యోగస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే కనుక మీ ఉద్యోగ జీవితంలో పని విషయంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాల శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కూడా కుంగిపోయినటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారము ఉన్నాయి. ఇక మీ నుండి మీ మేషరాశి వ్యక్తుల జీవితంలో శుభ గడియలు అనేటివి ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. మంచి రోజులు అనేటివి మీకు మీ జీవితంలోకి రాబోతున్నాయి. అవి ఎలా అని అంటే, ఈ సమయంలో మీ ఇంట్లోకి ఒక దేవతా శక్తి ప్రవేశించింది. ఆ దేవత ఎవరు అంటే గనక దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ మేషరాశికి జీవితంలో విజయాలు అనేటివి ప్రాప్తించబోతున్నాయి. మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అనేటివి ఈ జనవరి 26, 27వ తేదీల నుంచి కూడా పొందుకోవడానికి కూడా అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కావచ్చు, మీ జీవితంలో ఎన్నో రకాలు చెడు సృష్టించిన వ్యక్తులు కావచ్చు, ఇక ముందు వారి యొక్క జీవితంలో వారు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వాళ్ళు ఏ రకమైన సమస్యనైతే మీకు సృష్టించారో, ఇక ముందు వాళ్ళు అలాంటి సమస్యను గమనించే పరిస్థితి దిగజారబోతున్నారు. ఎందుకు అంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంది. ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వాళ్ళను ఆ అమ్మవారు వారి పైన ఆ గ్రహాన్ని కురిపించబోతుంది. ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసుకున్నటువంటి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో జనవరి 26, 25వ తేదీల నుండి కూడా ఎన్నో రకాల శుభ ఫలితాలను కాబోతున్నాయి. అదేవిధంగా మీ జీవితంలో ఎలాంటి సమస్యలతోనైనా సరే మీరు బాధపడుతూ ఉంటే కనుక వాటన్నిటిని కూడా మీకు అతి త్వరలో విముక్తి పొందుతారు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో పరిస్థితి ఈ విధంగా ఉంటుందంటే, ఏదైనా సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం మనం కనుక్కోవడం అసాధ్యమయ్యేది. అంటే ఒక సైడ్ నుంచి పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి కూడా మరొక సమస్య అనేది వచ్చేది. ఈ విధంగా సమస్యలకు అలాంటి పరిష్కారానికి అనేక రకాల కొత్త సమస్యలు ఇబ్బందులు అనేటివి వచ్చేది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్లకు ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలను చక్కటి పరిష్కారం అనేటిది మీరు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరగడం, వీటి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం, ఇలాంటివి ఎన్నో రకాల ఇబ్బందులను అనుభవించి ఉన్నారు. ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మేషరాశి వాళ్ళకు కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సమస్యలకు పరిష్కారం అన్వేషిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది నిలబడుతుంది. ఇక ముందు ఏవైనా బయట వ్యక్తులను సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపైన నిలబడి వాటిని ఎదుర్కొనే సమస్యలకి పరిష్కరిస్తున్నాయి. అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీకు అదేవిధంగా ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా కెరియర్లోను మీకు వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుంటారు. మీ జీవితంలో ఆర్థిక పురోగతిని అధికంగా చూస్తారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి మీపై తోడుగా ఉండబోతుంది. మీ శత్రువులను కూడా జయించగలుగుతారు. అలా అంటే అంతకుముందు మీరు సాధించాలనేది అతిపెద్ద విజయాలు ఈ సమయంలో మీరు సాధిస్తారు. చూశారు కదా మేషరాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేటివి ఈ జనవరి 26, 27వ తేదీలో నుండి ఉండబోతున్నాయి.
ఇక ఈ రాశి వాళ్ళు ఇంకా మరిన్ని శుభ ఫలితాలను మీ జీవితంలో పొందుకోవడం కోసం దుర్గా చాలీసాను ప్రతిరోజు తలస్నానం చేసిన తర్వాత పఠించండి. అదేవిధంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఇక మీ శక్తి మేరకు వీలైనంత దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితంతో పాటుగా దుర్గాదేవి ఆశీర్వాదాలనేటివి మీ జీవితంలో పొందుకుంటారు. మీ జీవితం అంతా కూడా శుభమయంగా మారిపోతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.